దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ అడవిలో సింహం కంటే క్రూరమైన, పులి కంటే తెలివైన ఒక రక్తం మరిగిన శక్తి 36 ఏళ్లుగా రాజ్యమేలింది. 3 రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 3 రాష్ట్రాల పోలీసులు కలిసి వేటాడిన, దేశంలోనే ది బిగ్గెస్ట్ మ్యాన్ హంట్ ని లాంచ్ చేసిన కొన్ని దశాబ్దాల పాటు ఆ మనిషి దొరకలేదు. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం 120 మందికి పైగా పోలీసులను, 2000కు పైగా ఏనుగులను చంపిన రాక్షసుడు, కోట్ల రూపాయలు విలువ చేసే గంధపు చెక్కను స్మగుల్ చేసిన ఒక దొంగ. అతని పేరు వింటే అడవిలో ఉన్న ప్రతి చెట్టు, ప్రతి పుట్ట వణికేది. సీఎంలు మారారు, పిఎంలు మారారు, కానీ అతని మీసపు కడింపు మాత్రం తగ్గలేదు. అతను కేవలం ఒక స్మగ్లర్ మాత్రమే కాదు, ఒక సామ్రాజ్యం, ఒక భయం, ఒక హిస్టరీ. దేశం మొత్తం ఒక్కటే క్వశ్చన్ అడిగింది, అసలు ఇంతమందిని చంపిన వీడు మనిషా లేక అడవి దయ్యమా? అతను ఎవరో కాదు, ది జంగిల్ కింగ్ కూసే మునిస్వామి వీరప్పన్. 1952 జనవరి 18 కర్ణాటక మరియు తమిళనాడు బార్డర్లో ఉన్న గోపీనాథం అనే చిన్న గ్రామంలో వీరప్పన్ పుట్టాడు. ఆ ఊరి చుట్టూ దట్టమైన అడవి. అక్కడ ఉన్న వాళ్ళకి అడవే ఆధారం. వీరప్పన్ చిన్న వయసులో బడి కంటే అడవికే ఎక్కువ వెళ్ళేవాడు. అతని చిన్న వయసులోనే సేవి గౌండర్ అనే ఒక స్మగ్లర్ పరిచయం అయ్యాడు. సేవి గౌడర్ అప్పటికే ఆ ఏరియాలో ఏనుగులను వేటాడి దంతాలను అమ్మేవాడు. వీరప్పన్కి గన్స్ అంటే చాలా ఇష్టం. సేవి గౌడర్ దగ్గర గన్స్ ఎలా వాడాలి అన్నది నేర్చుకున్నాడు. మొదట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసే వీరప్పన్ 17 ఏళ్ల వయసులో మొదటిసారిగా ఏనుగుని చంపాడు. ఆ తరువాత వీరప్పన్కి అది ఒక వ్యసనంలా మారింది. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం తన లైఫ్ లో సుమారు 2000 ఏనుగులను చంపి వాటి దంతాలను అమ్మి డబ్బులు సంపాదించాడు. కేవలం దంతాలు మాత్రమే కాదు, గంధపు చెక్కలను కూడా అమ్మి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. వీరప్పన్కి అడవిలో ఉన్న ప్రతి చెట్టు, పుట్ట తెలుసు. అందుకే పోలీసులకి వీరప్పన్ని పట్టుకోవడం అసాధ్యమైంది. డబ్బులు వచ్చాయి, పవర్ వచ్చింది, కానీ వీరప్పనికి ఇంకా ఏదో తక్కువైంది. అదే భయం. 1980 నాటికి వీరప్పని గ్యాంగ్ ఇంకా పెద్దగైంది. అడవిలో ఎవరైనా ఎదురైతే వాళ్ళ శవం మాత్రమే మిగిలేది. ఫారెస్ట్ ఆఫీసర్ చిదంబరం వీరప్పన్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేశారు, కానీ వీరప్పన్ చిదంబరంని కిడ్నాప్ చేసి చాలా క్రూరంగా చంపాడు. ఈ ఇన్సిడెంట్ తో పోలీస్ డిపార్ట్మెంట్ షాక్ అయింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది పి శ్రీనివాస్ గారు ఒక సిన్సియర్ IFS ఆఫీసర్. వీరప్పన్ని మార్చొచ్చు, అతన్ని రీఫార్మ్ చేయొచ్చు అని నమ్మారు. శ్రీనివాస్ గారు గోపీనాథం వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి హెల్ప్ చేసి వీరప్పన్ మీద ఉన్న సపోర్ట్ ని తగ్గించారు. ఇది వీరప్పన్కి నచ్చలేదు. 1991 నవంబర్ 10 వీరప్పన్ శ్రీనివాస్ గారికి సరెండర్ అవుతాను అని మెసేజ్ చేశాడు. నమ్మకంతో వెళ్ళిన శ్రీనివాస్ గారి తల నరికి. ఇది వినడానికి ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఈ ఒక్క ఇన్సిడెంట్ తో గవర్నమెంట్ వీరప్పన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని డిసైడ్ అయ్యింది. వీరప్పన్ని పట్టుకోవడానికి తమిళనాడు నుంచి వాల్తేరు దేవారం, కర్ణాటక నుంచి శంకర్ బిదారి ఈ 2 పోలీస్ టీమ్స్ కలిసి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని బిల్డ్ చేశాయి. దీంతో వీరప్పన్ వేట మొదలైంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎంటర్ అయ్యాక వీరప్పన్కి చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. కానీ వీరప్పన్కి పోలీసులు ఎలా వస్తారు, పోలీసుని ఎలా ట్రాప్ చేయాలి అన్నది బాగా తెలుసు. 1993 ఏప్రిల్ 9 పోలార్ బ్లాస్ట్ ఇన్సిడెంట్. స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం వెహికల్లో వస్తున్నారని తెలిసిన వీరప్పన్ రోడ్డు కింద ల్యాండ్ మైన్స్ పెట్టాడు. ఈ బ్లాస్ట్ లో 22 మంది పోలీసులు చనిపోయారు. ఆకాశం దద్దరిల్లేలా జరిగిన ఈ బ్లాస్ట్ ఇండియా మొత్తం హెడ్లైన్స్ గా మారింది. దీంతో వీరప్పన్ ఒక స్మగ్లరే కాదు, ఒక డొమెస్టిక్ టెర్రరిస్ట్ గా మారాడు. పోలీసులు ఇంకా అగ్రెసివ్ గా వేట మొదలు పెట్టారు. వీరప్పన్ గ్యాంగ్ లో ఉన్న మెంబర్స్ ఒక్కొక్కరిగా ఎన్కౌంటర్ చేయడం స్టార్ట్ చేశారు. 1990 ఎండింగ్ నాటికి వీరప్పన్ గ్యాంగ్ 5 నుంచి 6 మందికి పడిపోయింది. వీరప్పన్ ఒంటరయ్యాడు. కానీ వీరప్పన్కి పబ్లిసిటీ అంటే పిచ్చి. జూలై 30, 2000 సంవత్సరం. ఇది కర్ణాటక చరిత్రలోనే మర్చిపోలేని రోజు. వీరప్పన్ డాక్టర్ రాజ్ కుమార్ గారిని తన ఫామ్ హౌస్ అయిన గజానూర్ నుంచి కిడ్నాప్ చేశాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్ తో సౌత్ ఇండియా మొత్తం ఉలిక్కిపడింది. కర్ణాటకలో గొడవలు జరుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక యుద్ధం వచ్చేలా పరిస్థితి ఉంది. ఇందులో వీరప్పన్ డిమాండ్స్ ఏంటో తెలుసా? డిమాండ్ నెంబర్ 1, కావేరీ వాటర్ ఇష్యూస్ ని సాల్వ్ చేయాలి. డిమాండ్ నెంబర్ 2, కర్ణాటకలో తమిళ్ని అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ గా మార్చాలి. డిమాండ్ నెంబర్ 3, కర్ణాటక, తమిళనాడు జైల్స్ లో ఉన్న తడా యాక్ట్ కింద అరెస్ట్ అయిన 51 మంది ప్రిజనర్స్ ని రిలీజ్ చేయాలి. వీళ్ళందరూ ఎవరంటే వీరప్పన్కి హెల్ప్ చేసిన వాళ్ళు. ఇవే కాదు, ఇలా చాలా పొలిటికల్ డిమాండ్స్ ని పెట్టాడు. రాజ్ కుమార్ గారు 180 రోజులు వీరప్పన్ దగ్గర హోస్టిగా ఉన్నారు. చివరకు చాలా నెగోషియేషన్స్ తర్వాత రాజ్ కుమార్ గారు రిలీజ్ అయ్యారు. కానీ గవర్నమెంట్ కి ఒక విషయం అర్థమైంది, వీరప్పన్ బతికి ఉంటే దేశానికే ప్రమాదం. అప్పుడు ఎంటర్ అయ్యారు K. విజయ్ కుమార్, హెడ్ ఆఫ్ తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్.
2003లో కె విజయ్ కుమార్ గారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా ఛార్జెస్ తీసుకున్నారు. అతని స్ట్రాటజీ వేరు. వీరప్పన్ అడవిలో ఉంటే దొరకడు, ఎలాగైనా అడవి నుంచి బయటికి రప్పించాలి. అప్పటికే వీరప్పన్కి వయసు అయిపోయింది, హెల్త్ బాగలేదు. వీరప్పన్ శ్రీలంక పారిపోదామని ప్లాన్ వేశాడు. ఈ విషయం స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ కి తెలిసింది. వీరప్పన్ కి శ్రీలంక వెళ్ళడానికి హెల్ప్ చేస్తామని చెప్పి ఒక అంబులెన్స్ అరేంజ్ చేశారు. ఆ అంబులెన్స్ డ్రైవర్ కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ శర్వానంద్. 2004 అక్టోబర్ 18 వీరప్పన్ మరియు అతని ముగ్గురు అసోసియేట్స్ అంబులెన్స్ ఎక్కారు. ప్లాన్ ప్రకారం అంబులెన్స్ ని ధరంపురి దగ్గరలో ఉన్న పాడి అనే విలేజ్ లో ఆపారు. చుట్టూ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం రెడీగా ఉంది. కె విజయ్ కుమార్ గారు మైక్ లో వార్నింగ్ ఇచ్చారు, వీరప్పన్ యువర్ సరెండర్ ఇమీడియట్లీ. కానీ వీరప్పన్ సరెండర్ అయ్యే రకం కాదు. వీరప్పన్ లోపల నుంచి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఓపెన్ ఫైర్ స్టార్ట్ చేసింది. కొన్ని నిమిషాల్లోనే 338 బుల్లెట్లు ఎక్స్చేంజ్ అయ్యాయి. అంబులెన్స్ దగ్గరికి వెళ్లి చూస్తే 36 ఏళ్ల పాటు పోలీసులని ప్రజల్ని భయపెట్టిన ఆ మీసాల దొంగ నెత్తుటి మడిలో శవమై పడి ఉన్నాడు. ఈ విధంగా ఆపరేషన్ కుకున్ సక్సెస్ అయింది. వీరప్పన్ చాప్టర్ క్లోజ్ అయింది. మీకేమనిపిస్తుంది? వీరప్పన్ ఒక హీరోనా, ఒక దొంగనా? కామెంట్ లో తెలియజేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.